జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలపై పోలీసులు అక్రమ దాడి చేసి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి ఆశయ్య, రాష్ట్ర నాయకులు గిట్ట ముకుందరెడ్డి తీవ్రంగా ఖండించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం వెంకటచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆశయ్య, ముకుందరెడ్డిలు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో వీరనారి ఐలమ్మ నగర్ నందు గత 6 నెలలుగా పేదలు, కార్మికులు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని పట్టాలు ఇవ్వాలని పోరాడుతున్నారు. ఈ నెల 16న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వందలాది మంది పోలీసులు వచ్చి బుల్డోజర్లతో గుడిసెలను కూల్చి విలువైన వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, కుట్టు మిషన్లు, వాహనాలు, వంట సామాగ్రి తీసుకెళ్లి పేద ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసి దాడులు చేసి ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారన్నారు. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాలకృష్ణతో పాటు 20 మందిని రిమాండ్ చేసి కరీంనగర్ జిల్లా జైలుకు పంపారు. గత పాలకులకు ఈ పాలకులకు ఏమీ తేడా లేకుండా ఉందన్నారు. ఈ పాలకులు దొంగలకు వత్తాసు పలుకుతూ ఉండడం సరైంది కాదన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, సిపిఎం జిల్లా నాయకులు సారంగపాణి, శారదా, కె చంద్రశేఖర్, సుధారాణి, హరీష్, ఎండి సలీం, హఫీజా, సులేమాన్, పద్మ, రమ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు 100 మంది, 200 మంది, 300 మంది పోవాలనుకుంటే భూమి మీదకి పోలేము, పోయి ఉండలేము, ఉండద్దు. ఆ మందికి మళ్ళీ విషయం చెప్పి ఒక రోజు రావడానికి మీకు ఒక రోజు పడుతుంది, ఒక రోజు తీసుకుంటే 2 రోజులు పడుతుంది, 2 రోజులు తీసుకుంటే 3 రోజులు పడుతుంది, 3 రోజులు తీసుకుంటాం. ఇది టీం. నా పేరు బండారి పద్మ. మా ఊరు వచ్చేసి దవడపల్లి మండలం. దవడపల్లి మా ఊరు. ఏదైతే నేను చాలా పేదవాళ్ళము, నేను వితంతువును, నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. నేను ఇల్లు జాగలేక నేను ఒక ఇంటి స్థలం కొరకు నేను ఇక్కడికి వస్తే ఇతరుల ద్వారా తెలుసుకొని నేను ఇక్కడికి వస్తే నా 11,000 రూపాయలు హ్యాండ్ బ్యాగ్లో 11,000 రూపాయలు ఉండే. నా ఆధార్ కార్డు, వితంతు పింఛన్ బుక్కు, 2 ఆధార్, నా కొడుకుది ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అకౌంట్ బుక్కులు 3 మొత్తము. నేను హెర్బల్ లైఫ్లో నేను కోచ్గా చేస్తున్నా. నా హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ ఒక 20,000 ప్రోడక్టు ప్లస్ నా బాబుది 4 తులాల బ్రాస్లెట్ ఉండే, అదే అందులోనే బ్యాగ్లో. అవన్నీ కూడా మొత్తము ఒక్కటి కూడా లేకుండా అయిపోయింది. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? నేను ఇప్పుడు నా ప్రూఫ్ అనేది కూడా నాకు ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది బస్సు ఫ్రీ అనేది పెట్టిండు. ఇప్పుడు నాకు ఆధార్ కార్డు లేదు. నేను ఎక్కడికి పోవాలన్నా కానీ ఇప్పుడు నాకు ఆ డబ్బులు కూడా పెట్టుకునే స్తోమత లేదు. నాకు ఒంటరి మహిళ, నాకు భర్త లేడు. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ కొరకు నేను ఎక్కడికి వెతకాలి, ఎక్కడికని తిరగాలి? నా పరిస్థితి ఇది. కనీసం నన్ను నా వస్తువులు చదువుకునే అవకాశం కూడా నాకు ఇవ్వకుండా ఈ పోలీసు వ్యవస్థ అనేది నన్ను నలుగురు పోలీసు వాళ్ళు, లేడీ కానిస్టేబుల్లను పెట్టకుండా 4 మగ పోలీసు వాళ్ళు నన్ను 4 కలిసి 2 కాళ్ళు 2 చేతులు కాళ్ళు రెక్కలు పట్టి నన్ను అనామాత్రం వ్యాన్ల పారేసిండ్రు. నాకు ఇప్పటికీ నడుము నొప్పి లేస్తుంది. నేను బాగా నొప్పితోని బాధపడుతున్నా. ఏమైనా అంటే నన్ను మొత్తం కొడిమేల పోలీస్ స్టేషన్లో వేసి నన్ను పొద్దంతా నన్ను మొబైల్ గుంజుకొని ఎవరినైనా మీడియా వచ్చి మా బాధలని మేము చెప్పుకుంటే మా మీడియాను కూడా వెనుకకు తింపి పంపించడం జరిగింది. మాతోని దాదాపు 37-40 మందిని మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు. ఘోరంగా అంటే ఘోరంగా మమ్మల్ని ఒక టార్చర్ హింసించడం జరిగింది. అక్కడ మొత్తం అటు ఇటు లాగడము, అంత పిల్లలైతే పిండి లేక సొమ్మసిలి పడిపోయి ఆడ ఉన్న పరిస్థితి. ఇగో ఇట్లాంటి పరిస్థితిలో మేము ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. ఇప్పుడు దాదాపు నాది ఎంత కాదన్నా కానీ 40,000 దాకా నాకు నష్టం జరిగింది మొత్తం అక్కడ. పేరు బాబు, నా భార్య పేరు లక్ష్మి. నాకు 3 పిల్లలు. వీళ్ళిద్దరూ హాస్టల్లో చదువుకుంటారు. వీళ్ళు ఊటూరు హాస్టల్లో చదువుకుంటారు. మా నివాసం ఏంటంటే నెలకు 3,500 రెంట్కు విజయనగరంలో మేము కిరాయి ఉంటున్నాం. కిరాయి కట్టలేని పరిస్థితిలో మేము మా సామాన్లు ఒక బెడ్ కాడికి వెళ్ళి, సాక్షులు కూడా ఉన్నారు, అన్ని వస్తువులు ఉండే, సిలిండర్లు ఉండే, మరి బైబుల్ ఉండే, మరి డబ్బులు ఉండే, ఇవి పట్టీలు ఉండే, పుస్తకాలు ఉండే, అందరు తెలుసు, పుట్టాలు, కమ్ములు, మాటిమాలు ఉండే, మరి పట్టీలు ఉండే, పుస్తకాలు ఉండే. అది కాకుండా అంశాల దగ్గరికి పోయి మీరు తెలుసుకోవాల్సింది మీకు ఉన్నదా లేదా అని. మరి అదే కాకుండా వస్తువులు, గ్యాస్ సిలిండర్, బోర్లు, బెడ్డు, అన్ని పుస్తకాలు ఏమి లేకుండా. కానీ చాలా మనకు మరి 3 గంటల రాత్రి దొంగ దోపిడిలాగా వచ్చి, కానీ ఆడళ్ళు స్త్రీ అనుకుంటా
పెండం లెక్క ఇట్లా ఎన్టీఆర్ బట్టి నా భార్య కాబట్టి నేను పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి హక్కు లేదు. వాళ్ళు ఎక్కడ లేరు, అన్ని ఎత్తుకపోయారు. పెండం లెక్క చేతి బట్టి మున్సిపల్ ఆఫీసులో కూడా ఇట్లా నెట్టేస్తారు. చేతి బట్టి నా భార్య మీద నేను చేసుకోవడానికి ఒక పర్మిషన్ కావాలా ఈ రోజులల్లా? మరి పారాయోడు నేను ఆపరేషన్ అయింది నువ్వు చూసి చూడకుండా నా రిపోర్ట్లు కూడా లేవు. ఆ విధంగా ఇంత మోస పోసుకున్నారు. మేము ఇప్పుడు 3 రోజుల నుంచి చూస్తున్నారు మన సభ్యులు. బట్టలు లేవు, డ్రెస్సులు లేవు. ఏంది పరిస్థితి ఏంటి చూడండి. మా కలర్ చూడండి, మా రంగులు చూడండి, మన ఎత్తింటికి చూడండి. మేము ఎట్లా బతకాలి? మా బంధువులు కూడా లేరు. మా బంధువులు కూడా ఏం లేదు. ఎలా బ్రతకాలా? అది మీరు ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి కొద్దిగా మీరు పెద్దవారు మరి ఆలోచించండి. మరి ఏం లేదు, రేపు హాస్టల్ పోవాలా? ఇక్కడ రెడ్మీ ఫోన్ పోయింది, మాది లీటర్ పోయింది 9,500. ఆ 9,500 మా ఖర్చులకు పిల్లలకు హాస్టల్ పోవాలని కొత్త కొత్త బట్టలు కూడా కొన్నాం. ఇంతవరకు నా పేరు సుజాత, మాది బీర్పూర్. మేము ఇక్కడనే జైత్యాల సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటాం. మేము గుడిసెల కాడ పడుకున్నాం. పండగ రోజు మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం, పడుకున్నాం. చేసిన తర్వాత రాత్రి 3:30కి వచ్చిండ్రు. మమ్మల్ని గుడిసెలకి వెళ్ళి లేపి మరి మా పిల్లల్ని మమ్మల్ని సామాన్ చదువుకొని ఇవ్వకుండా కూడా తీసుకొని పోయిర్రు. మా వాళ్ళు రిలేషన్ ఉన్నారు అక్కడ. రిలేషన్ ఉంటే వాళ్ళు ఉండి మా అక్కని తీసుకోపోకుండ్రి అని కూడా చెప్పారు. తీసుకోపోకురు అని చెప్పాక కూడా పోలీసు వాళ్ళు వచ్చి మీరు వెళ్ళారా అని పిల్లల్ని ఏడవంగా కూడా నా పిల్లలు 3 అటు ఇటు ఏడవంగా కూడా తీసుకుపోయారు. బల్మిట్ రోడ్ మీదకి అయినాక చంద్రయ్య అనేటోను ఎటు పోదా అని మమ్మల్ని జీబెక్కిచ్చిన తర్వాత మరి మా సామాన్ బాధ్యులు అంటే మేమే అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఎవరికి ఏ సామాన్ దొరుకుతలేదు. ఇప్పుడు ఏంటి మరి బోళ్ళు, పిల్లల బట్టలు, స్కూల్ బ్యాగులు, అలా 3,200 డబ్బులు ఉండే. ఒక నూనె పీప 5 కిలోల నూనె పీప ఉంది. తినే సామాన్ మొత్తం అందులోనే ఉంది. 3,200 బ్యాలెన్స్ డబ్బులు ఉండే. కరెంటు బెండలు, కరెంటు బోర్డు, ఈ సామాన్ మొత్తం ఎక్కడ లేదు.